హలో గాయ్స్, ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనసారా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము చూస్తున్నటువంటి ఈ సిటీ ప్రపంచంలోనే అరుదైన సిటీ. ఎందుకు అంటే ఇది రోడ్లు లేని ఒక పెద్ద నగరం, మోటార్ వెహికల్స్ లేని, అలాగే కార్లు, బైక్లు ఏవి ఇక్కడ ఈ సిటీలో మనకు కనిపించవు. కారణం ఏంటి అంటే ఈ సిటీ మొత్తం నీటి మధ్యలో నిర్మాణం చేయడం జరిగింది. అందువలన ఈ సిటీలో మనం ఎటు వెళ్ళాలి అన్న పడవలనే ప్రయాణ సాధనాలుగా వాడుతూ ఉంటారు. ఇది టన్నెల్. ఇటువంటి బ్రిడ్జిలు ఇక్కడ 150 పైనే ఉన్నాయి ఈ సిటీలో. దాటుకుంటూ వెళ్ళిపోతున్నాం ఇప్పుడే మనం. ఇవి చిన్న కెనాల్. ఇప్పుడు మనం వెళ్ళేది చిన్న కెనాల్. ఇది దాటుకొని కొంచెం ముందుకెళ్తే మనకి గ్రాండ్ కెనాల్ అని చెప్పేసి చాలా పెద్ద కెనాల్ ఒకటి వస్తుంది. ఫ్రెండ్స్, ప్రపంచంలోని అందమైన నగరాలలో ఈ వెనిస్ నగరం కూడా ఒకటి. ఇటలీలోని వెనిటో ప్రాంతానికి రాజధాని అయిన ఈ నగరం ఎందరికో కలల రాజ్యం. దీనిని సుందరాంగుల నగరం అని కూడా అంటారు. రోమన్ కథలలో ఈ నగరానికి ఉన్న ప్రాధాన్యమే వేరు. ఈరోజు ఈ నగర విశేషాలు ఏంటో మనం కూడా తెలుసుకుందాం రండి. వెనిస్ 118 చిన్న ద్వీపాలలో నిర్మించబడింది. ఇవి 150 కాలువల ద్వారా వేరు చేయబడ్డాయి మరియు చిన్న వంతెనల ద్వారా అనుసంధానించబడ్డాయి. వాళ్ళు రోయింగ్ బోట్లు మరియు మోటార్ పడవలు రెండింటిలోనూ పడవలపై నగరం అంతటా నావిగేట్ చేయవచ్చు. అత్యంత ప్రసిద్ధ వెనీషియన్ రకం పడవను గండోలా అంటారు. ఇప్పుడు మనం ఎక్కింది అదే. దీన్ని గండోలా అంటారు. వెనీస్ యొక్క పాత వాస్తుశిల్పం మరియు దాని కాలువలు దీనిని ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా మార్చాయి. రియల్టో బ్రిడ్జ్, సెయింట్ మార్క్స్ బసిలికా మరియు డోగోస్ ప్యాలెస్ అత్యంత ప్రసిద్ధ దృశ్యాలు. ఇప్పుడు మనం ట్రావెల్ చేస్తుంది గ్రాండ్ కెనాల్. ఇది చాలా పెద్ద కెనాల్. చూసారా నగరం ఎంత అద్భుతంగా ఉందో. ఫ్రెండ్స్, దీని హిస్టరీ చూసుకున్నట్లయితే మనం పాశ్చాత్య రోమన్ సామ్రాజ్యం పతనమైనప్పుడు బార్బేరియన్ దండయాత్రల నుండి ఆశ్రయం పొందేందుకు గ్రేటర్ వెనెటో ప్రాంతానికి చెందిన ప్రజలు ఈ నగరాన్ని స్థాపించారు. మధ్యయుగాలలో వెనిస్ నెమ్మదిగా ఒక ముఖ్యమైన వాణిజ్య నగరంగా అభివృద్ధి చెందింది. ఇది 1000 ADలో వెనిస్ రిపబ్లిక్ తూర్పు మధ్యధరా సముద్రంలో సామ్రాజ్యాన్ని సృష్టించడం జరిగింది. ఇది 1797 వరకు కొనసాగింది. ఇది నెపోలియన్ ఫ్రాన్స్తో విలీనం చేయబడింది. ఇటాలియన్ ఏకీకరణ సమయంలో ఇటలీలో భాగమయ్యే ముందు ఇది 2 సార్లు ఆస్ట్రియాలో భాగమైంది. కొన్నిసార్లు చేతులు మారింది. వెనిస్, ఇస్ట్రియన్ మరియు డాల్మేషియన్ తీరాలను 1000 సంవత్సరాలుగా తీవ్రంగా ప్రభావితం చేసింది ఈ నగరం. నెపోలియన్ ఆక్రమించిన తర్వాత వెనిస్ జనాభాను కోల్పోవడం ప్రారంభించింది. కానీ ఇటలీ ఏకీకరణతో నగరం తిరిగి ఒక ముఖ్యమైన నగరంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకులు భూమిపై ఎక్కువగా సందర్శించే ప్రదేశాలలో మన ఈ వెనిస్ ఒకటి. వెనిస్లో చేతి పనులు, సంస్కృతి మరియు సంప్రదాయాలు చాలా ఉన్నాయి. సాధారణ చేతితో తయారు చేసిన వస్తువులలో మురానో గాజు, ఆభరణాలు మరియు ముసుగులు చాలా రకాలు ఇక్కడ ఉన్నాయి. మాస్ టూరిజం అయితే తక్కువ నాణ్యత గల సావనీర్లను
విక్రయించే అనేక దుకాణాలకు దారితీసింది. ఇక్కడికి వచ్చిన ప్రతి పర్యాటకుడు ఖచ్చితంగా మనం ఇప్పుడు ఎక్కిన ఈ గండోలాని ఖచ్చితంగా ఎక్కి తీరాల్సిందే. ఎందుకంటే ఇది ఎక్కితేనే మనం ఈ నగరం అంతా తిరిగి చూడగలం, లేకపోతే చూడడం చాలా కష్టం అవుతుంది. వీటికి పేరు మాత్రం భలేరు ఫ్రెండ్స్, గండోలా. వెనిస్లో ఇక్కడ హోటల్స్ ఉన్నాయి, మంచి మంచి ఇటాలియన్ వంటకాలు కూడా దొరుకుతాయి. అందులో ఓంబ్రా స్ప్రిచ్ ఇచ్చే ప్యాకేజ్ ప్రత్యేకం. స్ప్రిచ్ అనేది ఒక ప్రత్యేకమైన వైట్ వైన్. వీటితో పాటు వివిధ ఫ్లేవర్లు, పెస్ట్రీలు కూడా దొరుకుతాయి. అలాగే ఓకా అనే ప్రత్యేకమైన ఇటాలియన్ వంటకం ఇక్కడ దొరుకుతుంది. బాతు మాంసంతో తయారయ్యే ఈ వంటకం చాలా ఫేమస్. అలాగే లగూన్ చేపల ఫ్రై కూడా దొరుకుతుంది. అలాగే గెలాటో అనే ప్రత్యేకమైన ఐస్ క్రీమ్ కూడా వెనిస్లో ఒక ప్రత్యేకమైన ఐస్ క్రీమ్, అది కూడా దొరుకుతుంది ఇక్కడ. అలాగే వెనిస్లో ఇప్పుడు మనం వెళ్తున్నట్టు ఈ గ్రాండ్ కెనాల్ చాలా ప్రాధాన్యం ఉన్న స్థలం. అయితే చూడాలంటే మనం టికెట్ కొనుక్కొని దీన్ని ఎక్కాల్సిందే. వెనిస్లో లెక్కలేని ఆర్ట్ గ్యాలరీలు ఉన్నాయి. చిత్రలేఖనం పట్ల ఆసక్తి ఉన్నవారు వాటిని చూడొచ్చు. ముఖ్యంగా పెగ్గి గుగెన్ హీమ్ గ్యాలరీ, ఇంటా ఫుడల్లా డొకానా గ్యాలరీ అందులో ప్రధానమైనవి. వెనిస్ నగరంలో వీధిలోనే ఆర్కెస్ట్రా గ్రూపులు ప్రదర్శనలిస్తూ ఉంటాయి. లావినిస్, టెట్రా, మాలిబ్రాన్ అందులో ప్రధానమైన గ్రూపులు. అలాగే క్యాంపినో పెసాని అనే ఒక పాతకాలం ప్యాలెస్ ఒకటి వెనిస్లో ఉంది. క్యాపినో రాయల్ వంటి జేమ్స్ బాండ్ సినిమాలు ఇక్కడే షూటింగ్ జరుపుకున్నాయి. అలాగే వెనిస్లో కొన్ని ప్రత్యేకమైన సీజన్లలో జరిగే కార్నివల్స్ చాలా బాగుంటాయి. ఒక్కో కార్నివల్ ఒక్కో థీమ్తో జరుగుతుంది. కొన్ని కార్నివల్స్ జనాలందరూ మాస్కులు ధరించి పాల్గొంటే కొన్నింటిలో జనాలు విచిత్ర వేషధారణలతో పాల్గొంటారు. అలాగే షేక్స్పియర్ ఫేవరెట్ హీరోయిన్ జూలియట్ హౌస్ కూడా వెనిస్లోనే ఉంది. ఇక్కడ వీధులు చాలా ఇరుకుగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మేము వెళ్తుంటే చాలా ఇరుకుగా ఉంది. మన ఇండియాలో లాగానే కొన్ని చోట్ల మనం ప్లాస్టిక్ చేయకుండా అలాగా వదిలేస్తాము. ఇక్కడ ఈ గోడలు కూడా అలాగే వదిలేసి ఉంచారు ఫ్రెండ్స్. ఇటుకలు కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం ఇరుకు వీధులు. ఇది ప్యాలెస్. వీధులు మొత్తం ఇక్కడ నీటి పాయలతో అలవారే ఈ వెనిస్ నగరం పడవ ప్రయాణం ద్వారా మాత్రమే దీన్ని చుట్టేసి రావచ్చు ఫ్రెండ్స్. తెలుగు సినిమాలలో
చాలా సినిమాలలో ఈ వెనిస్ నగరం మనకు కనిపిస్తుంది. సిటీ ఆఫ్ వాటర్ అని కూడా పిలుస్తారు. సిటీ ఆఫ్ లైట్, సిటీ ఆఫ్ బ్రిడ్జెస్, సిటీ ఆఫ్ వాటర్, ఇలా అనేకమైన పేర్లతో పిలుస్తారు. మనం ఇప్పుడు గండోలాలోనే ప్రయాణం చేస్తూ మరికొన్ని ద్వీపకల్పాలని అలా చుట్టేసి వద్దాం రండి. అంటే ద్వీపకల్పాలు అంటే ఐలాండ్స్, ఇది మొత్తం హైలాండ్స్ ఫ్రెండ్స్. మనకు ఆ దూరంగా కనిపించే మొత్తం సిటీ, కొండలు, వాటి మధ్యలో నిజంగా వాటర్. చాలా అద్భుతమైన ప్రయాణం. ఇది ఒక ఐలాండ్. గైస్, ఇది క్రీస్తు శకం 421 ప్రాంతంలోనే నిర్మించారని చెప్తున్నారు చరిత్ర. ఇది మొదట్లో ఉప్పు తయారీ కేంద్రం, తర్వాత రోజుల్లో పర్యాటక కేంద్రంగా ప్రసిద్ధి చెందిందన్నారు. 14వ శతాబ్దంలో అక్కడ 2 లక్షల మంది నివాసం ఉండేవాళ్ళు. ఈ వెనిస్ నగరం పూర్వీకుల చరిత్ర మనం కొంచెం లోతుగా అధ్యయనం చేయాలి అనుకుంటే ఆధారపూర్వకమైనటువంటి సమాచారం మాత్రం అందుబాటులో గూగుల్లో కూడా దొరకడం లేదు. ఇక్కడ సంప్రదాయం లభించే సాక్ష్యాధారాలను అనుసరించి చరిత్రకారులు వెనిస్ నగర అసలైన నివాసులు వెనిస్ సమీపంలో ఉన్న రోమన్ నగరాల నుండి పారిపోయి వచ్చిన శరణార్థులని భావిస్తున్నారు. వీరు రోమన్లోని పొడుగా, అక్విలియా, ట్రెవిసో, ఐటినో మరియు కాంకార్డియా, ప్రస్తుత పోర్ట్ గ్రీరో గుర్తించడానికి వీలు కాని గ్రామాల నుండి జర్మనీ హన్ దండయాత్రల కారణంగా అక్కడ ప్రజలు పారిపోయి ఈ నగరానికి వలసలు కొనసాగించారని భావిస్తున్నారు. సమీప కాలంగా వెలుగులోకి వచ్చిన రోమన్ ఆధారాలు ద్వీపంలోని జాలరులు ఒకప్పటి నీటి మడులలో చేపలు పట్టే జాలరులను అని చెప్తున్నారు. వారిని ఇంకోనే, లాకోనే లేదా నీటి మడుగు నివాసులు అని కూడా అంటారు. అతి చిన్న ద్వీపఖండంలో ఉన్న మొదటి చర్చి శాన్ జేమెకో ఆరాధన సంప్రదాయం అనుసరించడం ఆధారంగా దీనిని కనుగొన్నారు. ఉత్తర ఇటలీ ద్వీపకల్పంలో శాశ్వత చివరి వలస ప్రాంతం అయినటువంటి 568లో దీని నిర్మాణం జరిగిందని భావిస్తున్నారు. తూర్పు రోమన్ సామ్రాజ్యం ప్రాంతాన్ని వదిలి ప్రస్తుత వెనైటో ప్రాంతంలో స్థిరపడ్డారు. అందువలన ప్రధాన మత సంస్థలు మిగిలిన రాజ్యానికి బదిలీ చేయబడ్డారు. గైస్, 9 నుంచి 12 శతాబ్దాల మధ్యకాలంలో వెనిస్ నగరం అది స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి నగరంగాను యూనియన్ ప్రదేశంగాను అభివృద్ధి చెందింది. ఇటలీలోని మిగిలిన యూనియన్ ప్రదేశాలు జెనోవా, పిసా, అమలిఫ్ ఇవన్నీ వ్యూహాత్మకంగా వెనిస్ ఆడ్రియాటిక్ శిరోభాగా ఉండడం దాన్ని రేవుపట్టణంగా బలమైన వాణిజ్య కేంద్రంగాను అభివృద్ధి చేసింది. డాల్మేటియన్ తీరంలో సముద్రపు దొంగలను నిషేధించిన తరువాత ఈ నగరం
పశ్చిమ ఐరోపా మిగతా ప్రపంచంలోనూ వాణిజ్య కేంద్రంగా ప్రఖ్యాతి చెందింది. ప్రత్యేకంగా బైజాంటైన్ సామ్రాజ్యం ముస్లిం దేశాలతో ఖ్యాతి చెందింది. 12వ శతాబ్దంలో వెనిస్ వారు శక్తి పుంజుకున్నారు. 1104 వెనిటియన్ ఆయుధాల నిర్మాణ దశలో ఉన్నాయి. అప్పట్లో 1200కు ముందే వెనిస్ రిపబ్లిక్ ఆడ్రియాటిక్ ప్రదేశాలను అనేకం స్వాధీనం చేసుకున్నాయి. సముద్రపు దొంగల భయం వలన వ్యాపారం పూర్తిగా దెబ్బతింటుందని ఈ ప్రదేశాలు స్వాధీనం చేసుకోబడ్డాయి. డోగ్ అప్పటికే డ్యాబక్ ఆఫ్ డాల్మెటియా, డ్యూక్ ఆఫ్ ఇస్టరియా అన్న బిరుదులు పొంది ఉన్నాడు. తర్వాత తన ప్రధాన భూములు కూడా స్వాధీనం చేసుకుని ఇలా ఫ్రెండ్స్, ఈ నగరం గురించి చెప్పాలంటే చాలా చాలా విశేషాలు మన గూగుల్లో కనిపిస్తూ ఉన్నాయి. అది ఇంకో ఐలాండ్. ఇక్కడ ఇటువంటి ఐలాండ్లు మొత్తం 150 వరకు ఉన్నాయి. మనం ఏ ఐలాండ్కి వెళ్ళాలన్నా ఇలా గండోలాలో వెళ్ళాల్సిందే. ఈ గండోలాలు నడిపే వాళ్ళని గండోలియన్ అంటారు. మనకి డ్రైవింగ్ లైసెన్స్లు ఎలాగిస్తారో కార్లకి, బైక్లకి, అలాగే ఈ గండోలియన్ కూడా డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుంది. ఒక 1 year పాటు వాళ్ళకి కఠోరమైనటువంటి శిక్షణ ఇస్తారట. దాంట్లో పూర్తిగా వాళ్ళు నిష్ణాతులు అయితేనే ఈ గండోలా తోలడానికి వాళ్ళకి పర్మిషన్, అలాగే వాళ్ళకి ఒక లైసెన్స్ అనేది ఇక్కడ వెనిస్ లో ఇవ్వడం జరుగుతుంది. ఆ లైసెన్స్ లేని వాళ్ళని ఈ గండోలాలో తోలడానికి అవకాశం లేదు. ఈ ఐలాండ్ సూపర్ గా ఉంది. ఇలా నెలల్లో తిరుగుతూనే ఐలాండ్స్ అన్ని చూడాలి. ప్రపంచంలో రోడ్లు లేని, మోటార్ వెహికల్స్ లేని, అంటే కార్లు, బైక్లు లేని ఏకైక నగరం వెనిస్. ఇక్కడ మనం ఎక్కడికి వెళ్ళాలన్నా ఇలా పడవలో ప్రయాణం చేయవలసిందే. ఇది ఇంకో ఐలాండ్. ఇది మరో ఐలాండ్. ఇవి తెలుగు సినిమాలలో కూడా చాలా సినిమాల్లో పాటలు షూట్ చేశారు ఇక్కడే. దీన్ని షూటింగ్ సిటీ కూడా అని కూడా పిలుస్తారు. మొత్తం కొండల మీద కట్టేసుకున్నారు ఇల్లు.
మనం మరో ఐలాండ్కి వెళ్తున్నాం. ఇది ఫేమస్ చర్చ్ వెనిస్ లో. ఫ్రెండ్స్, ఇది మనం ఉన్న హోటల్ రూమ్ వెనిస్ నగరంలో. ఇక్కడికి వచ్చేసి మళ్ళీ ఫ్రెష్ అప్ అయి నైట్ ట్రిప్ కి రెడీ అవుతున్నాం. ఫ్రెండ్స్, ఇక్కడ నైట్ అయితే లైట్లు అనేవి చాలా తక్కువ. అంటే వీధుల్లో కాదు, ప్రతి ఇంట్లోనూ అన్నీ కూడా ఇవన్నీ టూరిస్ట్ స్పాట్లు. ఇక్కడ నివసించే వాళ్ళు అంటూ వెనిస్ నగరంలో ఓన్గా ఉండేవాళ్ళు చాలా తక్కువనే చెప్పాలి. ప్రతిరోజు ఇక్కడికి వచ్చే పర్యాటకులు మాత్రమే రూములు తీసుకోవడం వల్ల ఆ రూముల్లో మాత్రమే వీళ్ళు లైట్లు వేస్తారు. ఖాళీగా ఉన్న ఇళ్లలో లైట్లు ఉండవు. ఇక్కడ నైట్ డాన్స్ చేస్తున్నారు, వెళ్ళి చూద్దాం. మనం కూడా కాసేపు వేద్దాం. ఇక్కడ ప్రతిరోజు ఇక్కడికి వచ్చే పర్యాటకులకి ఎంటర్టైన్మెంట్ కోసం ఇలా వెనిస్ నగరంలో ప్రోగ్రాంలు అక్కడక్కడ నిర్వహించడం జరుగుతూ ఉందంట. ప్రతి పర్యాటకుడికి, అంటే సందర్శించాలి, ఇలా ప్రపంచ యాత్ర చేయాలనుకున్న వాళ్ళకి, వాళ్ళకున్నటువంటి డెస్టినేషన్లో ఈ వెనిస్ నగరం కూడా ఒక అద్భుతమైన నగరం అని చెప్పుకోవాలి. ఖచ్చితంగా వాళ్ళు పర్యాటకులకి లిస్టులో ఈ నగరం ఉంటుంది. మా పిల్లలు ఆ డాన్సర్తో డాన్స్ వేస్తుంది మా పిల్లలు.
రాత్రి వేళ నగరం చూసారు ఎంత బాగుందో, వెనిస్ నగరం. లైట్ ఎఫెక్ట్. లైటింగ్ మాత్రం సూపర్ ఉంది ఫ్రెండ్స్. మళ్ళీ మార్నింగ్ వేరే వాళ్ళకి వెళ్తున్నాం అంటే ఇలా చూసుకుంటూ మనం వెళ్ళిపోవడమే. ప్రతి ఐలాండ్ చాలా అద్భుతంగా ఉన్నాయి, ఇక్కడ బాగున్నాయి, చాలా 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 బాగున్నాయి. చూస్తూ ఉంటే మనం అలా చూస్తూ ఉండిపోతున్నాం. ఇలా ఇక్కడ 150 ఐలాండ్లు ఉన్నాయి. మనం జస్ట్ కొన్ని మాత్రమే చూసాం, మనం చాలా తక్కువ చూసాం. మనం అంటే మెయిన్గా ఇక్కడ ఉంది ఐలాండ్లోకి అలా మెయిన్ వెనిస్ సిటీ. చూసారా ఆ ఐలాండ్ ఎంత బాగుందో. ఇలా చూసుకుంటూ చూసుకుంటూ వెళ్ళిపోవడం మనం ఇంకా ముందుకు. కరెన్సీ వచ్చేసి యూరోస్. గండోలా వాళ్ళకి ఇవ్వాలన్నా కానీ ఇక్కడ ఎలా ఇవ్వాలన్నా ఎలా పే చేయాలన్నా యూరోస్ లో మనం పే చేయాలి. ఇది మరో ఐలాండ్. ఫ్రెండ్స్, నేను వెనిస్ నగరం గురించి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల గురించి నాకు సాధ్యమైనంత వరకు ఎక్స్ప్లెయిన్ చేసేయాలని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. జీకే టూర్స్ అండ్ బ్లాగ్స్ ఛానల్ని ఇలాగే ఆదరిస్తారని అభిమానిస్తారని కోరుకుంటూ బాయ్ ఫ్రెండ్స్.